జీవరాశులకు ఆవాసమైన, ప్రాణవాయువు పారే నదులకు ఆధారమైన అడవి. పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యం పరిడవిల్లేందుకు పచ్చటి అడవులే ప్రతీకలు. తెలంగాణ నేలపై 3000 ఎకరాల్లో విస్తరించి ఉన్న అలాంటి ఓ అడవే దామగుండం. వేలాది చెట్లు, వన్యప్రాణులతో నిండిన ఈ అడవి ఇప్పుడు మౌనంగా రోధిస్తోంది. ఈ రోజే ఉదయం నుండి అంటుపెడుతున్నదే. సుమారు ఒక 100 ఎకరాల అడవి అంటుపెట్టారు. ఎంత దుర్మార్గం చూడండి. ఆ రోదనను, దాని వెనుకున్న కారణాలను ఆవిష్కరించటమే మా ఈ ప్రయత్నం. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతుందో ఆడ నేవీ రేడార్ ప్రాజెక్ట్ కడదామని 2900 ఎకరాల భూమి నావల్ రాడార్ స్టేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నావల్ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఈ పోయిన నెల 15కు ఇనాగ్రేషన్ కూడా చేశారు. మేము దీనిపైన స్థానిక ప్రజలుగా అపోజ్ చేస్తా ఉన్నాం. అపోజ్ అంటే రాడార్ స్టేషన్ కు వ్యతిరేకం కాదు, రాడార్ స్టేషన్ మరొక చోట పెట్టమని మేము అడుగుతున్నాం. Damagundam definitely as a lung space, as a biodiversity reserve, as a storehouse of medicinal plants. In Urdu, local Urdu, Vikarabad ki hawa, Marizon ki dawa. That was the popular parlance or the way it was described. Where did the path go wrong? Ante the siting of the project itself. That particular project could have been located anywhere, but to locate it at the source of the river, that's an absolutely wrong decision. It's as good as killing the river. అదే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే బేసిక్ సైన్స్ స్కిప్ చేసినప్పుడు పొలిటీషియన్స్ కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఇట్లాంటి పని చేస్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఉద్దేశంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి రాష్ట్రంలో ఈరోజు మూసి, ఈసి, కాగ్నా నదుల జన్మస్థలమైనటువంటి వికారాబాద్ అడవులు ఈ యొక్క రాడార్ స్టేషన్ తోటి రేపు పొల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరానికి 70 కిలోమీటర్ల దూరాన ఉన్న దామగుండం అటవీ ప్రాంతం. మూసి, ఈసై, కాగ్నా నదులకు జన్మస్థలం. నిజానికి ఇలాంటి ప్రదేశాల్లో ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ఎలాంటి ప్రాజెక్టులను అనుమతించరు. కానీ ఇండియన్ నేవీ నిర్మిస్తున్న రాడార్ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేదే వేల డాలర్ల ప్రశ్న. స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే యూనియన్ గవర్నమెంట్ కానీ వేరే ఆల్టర్నేటివ్ లొకేషన్స్ వైపు చూడడానికి ఎటువంటి ఎఫర్ట్ పెట్టలేదు. ఆల్రెడీ 6 లొకేషన్స్ ఉందని నేవీ తన కోట వీడియోలో చెప్పినప్పుడు ఒక్కసారి నేవీకి ఒక లెటర్ రాసి ఈ లొకేషన్లో ప్రజలు విరుద్ధంగా ఉన్నారు, ఈ లొకేషన్లో పర్యావరణం చాలా ఇంపార్టెంట్, ఈ లొకేషన్ నుంచి మూసీ నది మొదలవుతుంది, కాంగనా నది మొదలవుతుంది, వేరే చోటుకి రీథింక్ చేయండి అని ఎందుకు రాయరు? ఈ అటవీ ప్రాంతంలోనే వందల ఏళ్ల చరిత్ర గల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. మరి ఈ ఆలయ పూజలు, ఏడాదికోసారి జరిగే జాతర సంగతి ఏంటి? ఇది దామగుండము అంటే ఒక దామన్న గుండన్న కట్టించిన గుండం. గత్తాపురం అనేది ఒకటి ఊరు ఉండేది గడ్డ మీద. వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు. వ్యవసాయం చేస్తుంటే ఏమైందంటే ఒక రాయి లింగం తీసుకుపోయి నాగటి మీద పెట్టి దున్నేటోళ్ళు. ఇద్దరు అన్నదం దున్తే పొద్దుగాల నీళ్ళు తాగడానికి వస్తే ఇక్కడ నీళ్ళు లేకపోతే ఈయన నీళ్ళు వారేటి. అయితే నీళ్ళ కాడికి వచ్చి ఉండాలి రాయి. ఇట్లా ఒక్క నెలలు చూసారు. ఈ రాయి ఎవరు ఎత్తుకపోతున్నారంటే ఒకరు సెట్ ఎక్కి అన్నదమ్ములు కావలి కాస్తే ఆ రాయి తాళ్ళకెళ్ళి డొల్లుకుంటూ వచ్చి నీళ్ళ కాడ లింగం కాడ నిలబడ్డారు. అయితే లింగం కాడ నిలబడితే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒక పంతులకు చెప్పిరా వాళ్ళు దొరలకు. అప్పుడు దొరలు వెనకటికి ఆ దొరలకు చెప్పిర్రంట, మా ఆయన చెప్పాను. అయితే దొరలకు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే దీన్ని శివుడు అంటారు, ఇది శివలింగం స్థాపించాలి, నీకు మంచిది ఇది అంటే వాళ్ళు దామన్న గుండం కట్టించి వాళ్ళకున్న ఆస్తి భూమి మొత్తం వీళ్ళ గుండం మీద పేరు మీద చేసి వాళ్ళ కుటుంబం వెళ్తుంది.
2007లా మనము గవర్నమెంట్ రికార్డులు చూసుకుంటే ఏదైతే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పుడు 2,900 ఎకరాలు ఉందో దాంట్లో మేజర్ భాగము టెంపుల్ ల్యాండ్ కింద ఉండే, ఎండోన్మెంట్ ల్యాండ్ కింద ఉండే. 2007లా అదే రికార్డులో ఉంటుంది, గవర్నమెంట్ రికార్డులో 2007లా అదే ఉంటుంది, 2008లో అదే ఉంటుంది. 2009కి వచ్చేసరికి మారిపోతుంది. ఎండోన్మెంట్ ల్యాండ్ భూమి ఏమో ఫారెస్ట్ ల్యాండ్ అయిపోతుంది, సర్కార్ చేతిలోకి వచ్చేస్తుంది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్ వెనకాలనే ఒక మేజర్ ఇంజస్టిస్ ఉంది. ఈ నడవి నడికే ప్రాసెస్లో మేజర్ క్రిమినల్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇవి 3 పొలిటికల్ పార్టీలు ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్రిమినల్స్. దామగుండం చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలకు ఈ అడవే జీవనాధారం. వారి పశువుల మేతకు ఈ అడవే దిక్కు. ఇప్పటికే ప్రాజెక్టు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు మొదలవగా పూర్తయితే బయటి వారికి అడవిలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. పైగా ఈ రాడార్ ప్రాజెక్టు వల్ల వెలువడే రేడియేషన్తో వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏమవుతుందంటే ఇట్స్ నాట్ జస్ట్ దామగుండం, ఎనీవేర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ when people are stopped from getting into their background ecosystem, there will be conflict, there would be displacement, deprival, and people will be affected, their livelihood is affected, the present mode of livelihood is affected. What happens is when huge area is fenced, automatically there's a certain amount of difficulty and deprivation for the local. కాకపోతే ఈ అడవికి పోతే ఏమీ ఆధారం లేదు. మళ్ళా ఇంకా మన ఊరికి కూడా నష్టమే. నా ఒక్కరిదే కాదు, ఊరికి నష్టము. చుట్టుపక్కల కూడా ఉన్నాయి ఊళ్ళు. ఇక అందరూ ఆధారపడేది దీని మీదనే. ఆధారం ఇది పోయిందంటే ఏమి ఆధారం లేదు, బతుకుదేరు పోతుంది ఇది. ఈ అడవి పోతే మేము మేకలు బర్రెలు మేపుకునే స్థలం లేదు మాకు. అడవి పోకూడదు, ఉండాలి. మేము అడవి మీదే బతుకుతున్నాం. ఎకతక 30 తరాలు బతికిండ్రు అడవి మీద. మాకు అడవి అయితే మాకు బాధ, ఇబ్బంది. మేము బతకలేము. ఇంటే మేము బతుకుతాం. దూడగొడ్డు, మేకలు, జీవాలు ఉండాలి మాకు. అడవి మా దామగుండం అడవి మాకు ఉండాలి. అంతేకాదు 12 లక్షల చెట్లను నరికేస్తే అనేక ఔషధ మొక్కలు అంతరించిపోవడమే కాకుండా వన్యప్రాణుల మనుగడకు ముప్పు తప్పదని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఇలా అనేక సందేహాలు, కొనసాగుతున్న నిరసన పోరాటాల మధ్య ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. మరి ప్రచారంలో ఉన్నట్టుగా ఇక్కడ నిర్మించేది డిఎల్ఎఫ్ ప్రాజెక్టా లేక ఈఎల్ఎఫ్ ప్రాజెక్టా? అసలు ప్రాజెక్టు కోసం ఎన్ని చెట్లు నరికేస్తారు? ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ అనే ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కొన్ని సంవత్సరాల కిందట 2017లో మరియు 2018లో మనం కనుక న్యూస్ ఆర్టికల్స్ని పరిశీలిస్తే డిఫెన్స్ వెబ్సైట్స్, ఇండియా ఈజ్ గెటింగ్ వరల్డ్స్ సెకండ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ అని వచ్చినాయి. వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తున్నట్టు ఆల్రెడీ తిరువన్వెల్లిలో ఉంది. కట్టబొమ్మన్ అని ఆల్రెడీ ఒక వెరీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అనేది ఒక డేంజరస్ ప్రాజెక్ట్. మిషిగన్ అని యుఎస్ఏలా ఒక ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ఫెసిలిటీ పెట్టిన దాని తర్వాత 1999 నుంచి 2005 వరకు అది నడిచింది. దాని తర్వాత మధ్యలో బంద్ చేసేసినారు. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు దానికి విరుద్ధంగా చాలా స్ట్రాంగ్ పోరాటం చేసినారు. ఎందుకంటే చాలామంది హెల్త్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా ఫేస్ చేసినారు. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే అది తరంగాలు ఎంత దూరం పంపిస్తుంది అంటే కొన్ని లక్షల కిలోమీటర్ దూరం పంపిస్తుంది తరంగాలు. ముందుగాల ఇది ఏదైతే నంబర్ ఉందో 12 లక్షల చెట్లని మొదలు కొన్ని న్యూస్ ఆర్టికల్స్తో మొదలైంది. చాలా క్లియర్గా 12 లక్షల చెట్లు కట్ అవుతున్నాయని మెన్షన్ చేసి ఉండే. ప్రభుత్వం కనుక ఒక నెంబర్ బయట పెడితే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? పోయిన నెల 22వ తారీఖు ఒక భారీ నిరసన జరిగింది హైదరాబాద్లో. దానికి రెస్పాన్స్గా అదే రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. ఆ స్టేట్మెంట్లో ఏమని అన్నారంటే 1,98,000 చెట్లని మేము కట్ చేయబోతున్నాము అని అన్నారు.
దేశ రక్షణ అవసరమే కావచ్చు, కానీ ప్రాజెక్టు పేరిట జరిగే ప్రకృతి విధ్వంసం ఏ మూల్యానికి? ప్రకృతి విధ్వంసంతో జీవకోటి మనుగడను ప్రమాదంలోకి నెట్టి అందించే రక్షణ మనిషిని ఎంతకాలం రక్షిస్తుంది? అందుకే ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించాలి అన్నది దేశభక్తులుగా అందరి ఆలోచన. ఈ ఆందోళనను అర్థం చేసుకుని సర్కార్ అందరికీ ఆమోదయోగ్యమైన మరో మంచి నిర్ణయంతో ముందుకు వస్తుందని ఆశిద్దాము.